మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు అంటే MBBS BDS ఆయుష్ మొదలైన కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ యూజీ 2020 నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు ఈ నీట్ యూజీ 2020 నోటిఫికేషన్ని మనకు విడుదల చేయడం జరిగింది. సో దీన్ని మనము నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్తాము. యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేషన్, అంటే పీజీ కోర్సులు అంటే మెడికల్లో డిగ్రీ కోర్సులు అంటే అండర్ గ్రాడ్యుయేషన్ అంటే. సో 2020 అకాడమిక్ ఇయర్ సంబంధించి మనకు నీట్ యూజీ 2020 నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో డేట్ చూడవచ్చు, మనకు December 2, 2019 రోజు విడుదల కావడం జరిగింది. సో వివరాలు చూసినట్లయితే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTHA నిర్వహించబడే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ 2020 లేదా నీట్ యూజీ 2020 కోసం ఆన్లైన్ దరఖాస్తులు అనేది కోరబడుచున్నాయి. అన్ని విద్యా సంస్థల్లో మరియు ఏదైనా ఇతర చట్టం కింద నియంత్రించబడే విద్యా సంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో ప్రవేశానికై కామన్ మరియు యూనిఫామ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ నిర్వహించడం కోసం నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం 2019లోని సెక్షన్ 14 అనేది ఏర్పాటు చేస్తుందనేది ఇవ్వడం జరిగింది. అందువలన ఎయిమ్స్, న్యూఢిల్లీ, జిప్మర్ మరియు అన్ని ఎయిమ్స్ తరహా విద్యా సంస్థలలో MBBS కోర్సులో ప్రవేశం కూడా నీట్ ద్వారా జరుగుతుందని ఇవ్వడం జరిగింది. సో నీట్ యూజీ 2020 అనే ఇంగ్లీష్ మరియు హిందీ సహా 11 భాషల్లో నిర్వహించబడుతుందని ఇవ్వడం జరిగింది. సో పరీక్షా విధానం అనేది నీట్ యూజీ 2020లో ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీలో బాటనీ, జువాలజీ ఈ 4 సబ్జెక్టుల నుంచి 180 మార్కులకు బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. ఒక సరైన జవాబుతో 4 ఆప్షన్లు ఉంటాయి, అంటే 4 మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి ఒక క్వశ్చన్కి. అందులో ఏదైనా ఒకటి సరైన సమాధానం అనేది ఉంటుందని చెప్పడం జరుగుతుంది. సో దాన్ని మరి విద్యార్థులు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒక ప్రశ్నపత్రం అనేది ఉంటుంది ఈ 180 ప్రశ్నలతోటి. పరీక్షా కార్యక్రమాల షెడ్యూల్ మరియు ఇతర ముఖ్యమైన సమాచారం అనేది ఇక్కడ వివరించడం జరిగింది. సో ఇక్కడ మనం చూడవచ్చు ఎప్పుడెప్పుడు ఏమున్నాయని చెప్పేసి. సో పరీక్ష తేదీ మనకు May 3, 2020 రోజున ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటల నుంచి సాయంత్రం, అంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, అంటే 3 గంటల సమయం పరీక్ష కాల వ్యవధి అనేది ఉంటుంది ఇక్కడ. సో నెక్స్ట్ పరీక్ష విధానం చూసినట్లయితే పెన్ మరియు పేపర్ అంటే ఆఫ్లైన్లోనే ఉంటుంది. దరఖాస్తు ఫారం ఆన్లైన్ దాఖలు అంటే అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే ఉంటుంది. సో ఫోటోగ్రాఫ్ మరియు సంతకం అప్లోడింగ్తో పాటు, అంటే మన ఫోటో ప్లస్ సిగ్నేచర్స్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ అనేది December 2, 2019 నుంచి December 31, 2019 వరకు రాత్రి 11:50 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, UPI ద్వారా ఫీజు అనేది మనం చెల్లించుకోవడానికి December 2, 2019 నుంచి January 1, 2020 రాత్రి 11:50 వరకు ఉంటుంది. అభ్యర్థి చెల్లించే ఫీజుల వివరాలు ఇవ్వడం జరిగింది. సో జనరల్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళైతే 1,500 రూపాయలు చెల్లించాలి. మరి జనరల్లో ఉన్నటువంటి ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ వారు లేదా OBC నాన్ క్రిమిలేయర్ వాళ్ళు 1,400 అమౌంట్ అనేది పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అదేవిధంగా SC ST పర్సన్ విత్ డిజబిలిటీ అంటే PSC వాళ్ళు లేదా ట్రాన్స్జెండర్ వాళ్ళు మనకు 800 రూపాయలు ఫీజు అనేది చెల్లించాలి. సో దీనికి సంబంధించి ఈ ఫీజులతో పాటు GST అనేది కూడా కొంత అదనంగా ఉంటుందని కూడా ఇవ్వడం జరిగింది. సో అది కూడా అభ్యర్థులు చెల్లించాలి. సో ఇక NET వెబ్సైట్లో పై దరఖాస్తు ఫారం వివరాలు మార్పులు, అంటే మనం అప్లై చేసుకున్న తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని మార్పులు చేయడం కోసం NTA వెబ్సైట్లో January 15, 2020 నుంచి January 31, 2020 వరకు మార్పులు చేర్పులు చేసుకోవచ్చని ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇదే NTA వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డ్ డౌన్లోడింగ్ అనేది March 27, 2020 నుంచి ప్రారంభమవుతాయని చెప్పడం జరుగుతుంది. అడ్మిట్ కార్డులు అంటే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నీట్ యూజీ 2020 పరీక్ష కేంద్రాలు వచ్చేసి మనకు అడ్మిట్ కార్డు పైన ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎక్కడ
మీ యొక్క పరీక్ష కేంద్రం ఉంటుందని చెప్పేసి. సో మనం అప్లై చేసుకునేటప్పుడే మనం ప్రిఫరెన్స్ అనేది ఇస్తాము. సో దాన్ని బట్టి మనకు ఆ ప్రిఫరెన్స్ ఆర్డర్ని బట్టి మనకు ఒక పరీక్షా కేంద్రం అనేది ఇవ్వడం జరుగుతుంది మన హాల్ టికెట్లో, అంటే అడ్మిట్ కార్డులో. సో రికార్డు చేసిన స్పందనలు మరియు జవాబు కీల డిస్ప్లే, అంటే మన ఎగ్జామ్ అయిన తర్వాత మన యొక్క కీ పేపర్ అనేది వెబ్సైట్లో ఎప్పుడు ఉంచుతారనేది కూడా మనకి డేట్ మెన్షన్ చేయలేదు, తర్వాత వెబ్సైట్లో తెలియజేస్తామని చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. 2 వెబ్సైట్లు ఇచ్చారు. ఒకటి www.nta.ac.in ఒకటి, తర్వాత మరొకటి NTA అంటే NTA.NEET.NIC.in అని ఇంకొక వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ వెబ్సైట్లో దీని యొక్క ఫలితాలు వచ్చేసి మనకు ఎన్టీఏ వెబ్సైట్లో జూన్ 4, 2020లోగా ఈ ఫలితాలన్నీ కూడా ప్రకటించడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ ఇతర వెనుకబడిన తరగతులు ఏదైతే ఓబీసీ అంటామో, అదేవిధంగా జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఎన్సీబీసీ భారత ప్రభుత్వం వెబ్సైట్లో www.ncbc.nic.inలో లభ్యమయ్యే ఇతర వెనుకబడిన తరగతుల కేంద్ర జాబితా ప్రకారం నాన్ క్రిమిలేయర్ అనేది ఉంటుందని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక పరీక్ష సిలబస్సు, హాజరయ్యేందుకు ప్రవేశానికి అర్హత ప్రమాణాలు, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, తర్వాత వయస్సు, రిజర్వేషన్, సీట్ల వర్గీకరణ, పరీక్ష రుసుము, పరీక్ష జరిగే నగరాలు, స్టేట్ కోడు మొదలైన వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు గల ఇన్ఫర్మేషన్ బులెటిన్ని వెబ్సైట్ ఏదైతే మనకు www.nta.nic.inలో మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకు కొన్ని బోల్డ్ అక్షరాలతోటి ఇవ్వడం జరిగింది ఇంపార్టెంట్ నోట్స్ లాగా. నీట్ అండర్ గ్రాడ్యుయేషన్ 2020లో హాజరు కాగోరు అభిష్టం గల అభ్యర్థులు www.neet.nic.inలోని ఇన్ఫర్మేషన్ బులెటిన్లోని అన్ని వివరాలను సరిచూసుకోగలరని మరియు డిసెంబర్ 2, 2019 సోమవారం నుండి డిసెంబర్ 31, 2019 మంగళవారం మధ్య ఆన్లైన్లో మాత్రమే దాఖలు చేయగలరు, అంటే ఆన్లైన్లో మాత్రం అప్లికేషన్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఫీజు అనేది జనవరి 1, 2020 బుధవారం వరకు ఆన్లైన్లో మాత్రమే చెల్లించగలని చెప్తున్నారు. సో ఉత్తర ప్రత్యుత్తరాల కోసం చిరునామా అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ కూడా మనం కాంటాక్ట్ చేయవచ్చు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మరి ఎవరైతే ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే అభ్యర్థులు మరియు పూర్తి చేసిన అభ్యర్థులు కూడా దీనికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది, మనకు ప్రైమరీగా ఉన్నటువంటి సమాచారము. సో నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలతోటి మరొక వీడియో చేయడానికి ప్రయత్నం చేద్దాము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమాచారం పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.